అన్ని రకాలుగా చక్కని శుచి శుభ్రత కలిగి మంచి పుణ్య పురుషులు ఉన్నటువంటి ప్రదేశాలలో పుణ్యకార్యాలు చేయాలి అని చెప్పారు నారదుడు. తర్వాత ఇంకా కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా తప్పక సేవించాలి అని చెప్పారు. మరి ఆ విష్ణు విగ్రహారాధన జరిగేటువంటి ప్రదేశాల్లో విష్ణు భక్తులు నివసించేటువంటి పుణ్యక్షేత్రాలు కూడా శుభాలు కోరే మానవులు తప్పకుండా సేవించాలి అని చెప్తూ భువన భూవరేంద్ర ఇట్టి పుణ్య ప్రదేశంబులందు నరుడు చేయునట్టి ధర్మం అల్పమైన అది సహస్ర గుణాధిక ఫలమునిచ్చు హరికృపావశమున. రాజేంద్ర, ఇటువంటి పుణ్యస్థలాల్లో మానవుడు ఏ కొంచెం ధర్మకార్యం చేసినా శ్రీహరి దయా విశేషం వల్ల అది 1000 రెట్లు అధికమైన ఫలాన్ని ప్రసాదిస్తుంది అని నారదుల వారు ధర్మరాజుకు చెప్తున్నటువంటి సందర్భంలో ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ చరాచర విశ్వమంతా విష్ణుమయం, అందుకనే అర్హతను ఆలోచించి నిర్ణయించే నిపుణులైన విద్వాంసులు విష్ణువుని ముఖ్యమైన సత్పాత్రముగా నిశ్చయించినారు. పాత్రము అంటే స్వీకరింపదగినది. అది కూడా చక్కగా స్వీకరింపదగినది ఏదయ్యా అంటే, ఇదిగో పెద్దలందరూ కూడా ఒక నిపుణులైనటువంటి విద్వాంసులందరూ కూడా ఎవరిని మనం ఆశ్రయించాలి అంటే విష్ణువునే ముఖ్యమైన సత్పాత్రముగా నిశ్చయించారు. ఈనాడు ఈ రాజసూయ మహాయాగ మండపంలో దేవతలు, ఋషులు, బ్రహ్మ మానసపుతులైన సనక సనందనాదులు ఎందరో ఉంటే అగ్ర పూజకు శ్రీహరిని ఎంచుకున్నారు. ఆ బ్రహ్మ మానస పుత్రులు ఉన్నారు, సనక సనందనాదులు, తర్వాత దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, బ్రహ్మగారు ఉన్నారు, ఎంతో మంది ఉంటే మరి అగ్ర పూజకి శ్రీకృష్ణ పరమాత్మని ఎన్నుకున్నారంటే మరి శ్రీహరియే ఆ సత్పాత్రుడు అని తెలుస్తోంది కదా అని చెప్తున్నారు. రాజసూయాగం దగ్గర కదా ఈ సంభాషణ జరుగుతుంది, అది చెప్తున్నారు. అందుకు ఆ స్వామి సమ్మతించాడు. అది కరెక్ట్ అవుతానే కదా స్వామి ఎందుకు ఒప్పుకుంటాడు, లేకపోతే కారణం ఇదే. అనేక జంతుజాలంతో నిండి నిబిడీకృతమైన ఈ బ్రహ్మాండం అనే మహావృక్షానికి మూలము శ్రీ మహావిష్ణువు. ఆయన నుంచే ఈ మొత్తం ఈ చరాచర ప్రపంచం అంతా కూడా సృష్టింపబడింది. ఆయన యొక్క విరాట్ రూపుడుగా వచ్చినప్పుడే ఇవంతా అవన్నీ కూడా మొత్తం బ్రహ్మాండాలు ఎంత జంతు జాలాలతో మొత్తం ఈ విశ్వం అంతా కూడా లోపల నిండి ఉంటే దాన్ని ఒక్కొక్క నరాల నుంచి బయటకు తీసుకొచ్చాడు. అలా దానికి మూలం ఎవరు? ఇదంతా స్వామి యొక్క మహావృక్షం అయితే దానికి వేళ్ళెవరు? ఆ శ్రీ మహావిష్ణువు కదా. ఆ వృక్షానికి, బ్రహ్మాండం అనేటువంటి ఒక మహావృక్షానికి వేళ్ళు లాంటి మూల పదార్థము శ్రీ మహావిష్ణువు. ఆ కారణం చేత నారాయణునికి సంతర్పణ చేస్తే సకల ప్రాణికోటికి సంతర్పణ చేసినట్లు అవుతుందని గ్రహించు. అదే, నీకు ఏమీ శక్తి లేదు, నువ్వు ఒక అత్యాముత్తగా పెట్టుకున్నావు, ఏదో చిన్న పటం పెట్టుకున్నావు, లేకపోతే అది కూడా కొనుక్కున్న శిథిలం అయిపోయింది, అది కూడా మళ్ళీ ఫోటో కొనుక్కుందుకు నీకు శక్తి లేదు, అక్కడ ఒక పసుపు ముద్ద చేసి పెట్టుకుంటావు, అది కూడా స్వామినండి. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఆయనకు దండం పెట్టు. నువ్వు కాఫీ కలిపిన ఆ పంచదారే కాస్తంత పంచదార తీసి అక్కడ నైవేద్యం పెట్టవచ్చు తల్లి, స్వామి నాకు ఇంతే శక్తి ఉందని అనుకో, చాలు. హాయిగా తృప్తిగా స్వీకరిస్తాడండి ఆయన. అలాగా అది చేస్తే నువ్వు ఎంతో మందికి ఎన్నో సంతర్పణలు చేసినట్టే. ఆయన తృప్తి పడితే చాలు కదా. అది గ్రహించు. ఏమి లేదు లేదు అనుకుంటూ ప్రతిదాన్ని దాటవేయకండి. ఉన్నంతలో ఏ రకంగా స్వామిని మనం అర్చించగలము అనేది ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. దేవ మానవ పశుపక్ష్యాదుల శరీరాలన్నీ పురములు. ఈ శరీరం ఏంటి? ఒక పట్నం, ఒక ఆలయం అనుకోండి, ఒక పురములు. తారతమ్యాలని బట్టి ఆ పురములలో, పురము అంటే ఒక పట్టణం లాంటిది కదా, ఈ తారతమ్యాలను బట్టి ఆ పురములలో జీవరూపంతో భగవంతుడైన హరి ప్రవర్తిస్తూ ఉంటాడు. కీటకంలోనూ ఉంటాడు, దేవతల్లోనూ ఉంటాడు, పశుపక్షాదుల్లో ఉంటాడు, స్థావరాల్లో ఉంటాడు. అన్ని చోట్ల ఆయా ఆ జీవరూపంతో ఆయన అక్కడ ప్రవర్తిస్తుంటాడు. అందువల్లనే శ్రీహరికి పురుషుడు అని పేరు వచ్చింది. ఇందులో కూడా తిర్యక్ జాతుల కంటే ఎక్కువగా పురుషులలో హరి విలసిల్లుతూ ఉంటాడు.
దీని మీద ఒక పెద్ద చర్చ కూడా అయింది. చేతనాల్లోనేనా అచేతనాలలో స్వామి ఉంటాడా ఉండడా? మరి ప్రహ్లాద చరిత్ర మనం చదువుకున్నాం, స్తంభంలోంచి కూడా ఆయన వచ్చాడు కదా, అది కూడా అచేతనమే కదా. అంటే అయితే ఏంటంటే అచేతనాల్లో ఆయన ఉండాలంటే ఉండుకోవచ్చు, లేకపోతే సంకల్పంతో వాటిని నిర్వహణ చేయగలడు. కానీ మనుషుల్లో మాత్రం తప్పకుండా తిరియక్ జాతుల కంటే ఎక్కువగా పురుషుల్లో హరి విలసిల్లుతూ ఉంటాడు. కనుక పురుషుడు పాత్రుడు అంటే భగవంతుడి తర్వాత పురుషుడు స్వీకరం అంటే గొప్పవాడు. ముందర అగ్రస్థానం భగవంతుడు. పురుషులలో మరలా బ్రాహ్మణుడు పాత్రుడు. బ్రహ్మజ్ఞానం ఎరిగినటువంటి వాడు పురుషులలో ఇంకా ఉత్తముడు. దీనికి కారణం ఏంటి? విష్ణు శరీరమైన వేదమును విప్రుడు నిత్యము పఠిస్తూ వర్లిస్తూ ఉద్ధరిస్తూ ఆ సంతోషం వల్ల విద్యా తపస్సుల వల్ల బ్రాహ్మణుడు ఘనంగా ప్రకాశిస్తాడు. ఇక్కడ డౌట్ క్లియర్ చేస్తుంది. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన అతనేమి గొప్ప వ్యక్తి, పూజార్హుడు, అతడే సత్పాత్రుడు అని అనుకోకర్లేదు. కాకపోతే ఆ బ్రాహ్మణ కులస్థుడైనటువంటి బ్రాహ్మణుడు ఇవన్నీ ఇలా చేస్తాడు, చెయ్యాలి అని ఒక్కొక్క మాన్యుల్ని వేదమే నిర్ణయించింది, భగవంతుడు నిర్ణయించాడు. అలా ఉంటున్నవాడు ఎవడైనా ఒకడు ఉంటే వాడు ఈ పురుషుల్లో ఇంకా గొప్పవాడుగా చెప్పాలి. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఆ బ్రాహ్మణుడు పాత్రుడు అంటున్నారు? విష్ణు శరీరమైన వేదమును, ఈ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? వేదం ఎవరు రాయలేదు కదా, అపౌరుషేయం అది. అలా వచ్చినటువంటి ఆ వేదాన్ని ఈ విప్రుడు నిత్యం పఠిస్తూ ఉంటాడు, వర్ణిస్తూ ఉంటాడు, దాన్ని ఇంకా ఉద్ధరిస్తూ ఉంటాడు. ఆ సంతోషం వల్ల విద్యా తపస్సుల వల్ల బ్రాహ్మణుడు ఘనంగా ప్రకాశిస్తాడు. కాబట్టి పురుషులలో విప్రుడు పాత్రుడు. బ్రాహ్మణులో కూడా ఆత్మజ్ఞానం పూర్తిగా పొందిన యోగి ప్రధాన పాత్రుడు అని పెద్దలు చెప్తారు. ఏమండి, మరి కొంతమంది ఆ ఆత్మ సాక్షాత్కారం కోసం అలా భగవంతుడిని అలా తపస్సు చేస్తూనే ఉంటారు. అటువంటి యోగి కూడా ప్రధాన పాత్రుడే అని చెప్తారు పెద్దలు. పరస్పర అర్హతలను గౌరవాదరాలను సహింపలేని మానవులకు పూజ చేసుకోవడం కోసం త్రేతాయుగంలో విష్ణు ప్రతిమలు కల్పింపబడ్డాయి. అది ఏమండి, దీని కూడా పెద్ద వాదన ఉంటుంది. ఏమండి, రోజు ఏమన్నా ఓ పటం పెట్టుకుంటేనే దేవుడా మనం మనసులో అనుకుంటే కుదరదా అని అంటే, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒక పసిబిడ్డ ఉంటే దాని కేరింతలు, అరుపులు, అల్లరు, తన భావాలు అవన్నీ క్షణం చూస్తూ ఉంటే నువ్వు ఒకసారి నీ చూపు అటు వెళ్ళాలని అనిపిస్తుంది. ఏమీ అక్కడ ఒక పదార్థం కనపడకపోతుంటే ఎక్కడో ఉన్న మనవరాల్ని ముద్దులాడాలంటే ఏదో నీ మనసుకు వచ్చినప్పుడు ఎప్పుడో ఉంటావు. అదే నువ్వు పరిసరాల్లో దగ్గరగా ఉంటే నువ్వు ఇంకా అటాచ్మెంట్ పెరుగుతుంది కదా. అలాగా నిజమే, ఈ ఈ సత్పాత్రులందరినీ చెప్పాడు భగవంతుడు. అలాగే ఓ పురుషుడు, ఆ పురుషుల్లో కూడా ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుల్లో అలాగే ఒక యోగి. వీళ్ళందరినీ తలుచుకొని గౌరవించండి అంటే వాళ్ళు ఒక్కసారైనా వాళ్ళని నువ్వు చూడడము, వాళ్ళ దర్శనం కోసం నువ్వు పాకులాడము, లేకపోతే అయాత్తంగా వాళ్ళ యొక్క దర్శనం కలగడము చేసినప్పుడు ఇంకా కొంచెం నువ్వు వాళ్ళకి వాళ్ళని అనుసరిస్తావు కదా. ఎందుకు వచ్చేట ఈ ఈ విగ్రహారాధనల కోసం అని విగ్రహాలు లేకపోతే పటాలు, దేవునికి ఒక మందిరాలు ఇలా చేసుకోండి అని ఎందుకు వచ్చాయి? పరస్పర అర్హతలను గౌరవాదరాలను సహింపలేని మానవులకు పూజ చేసుకోవడం కోసం త్రేతాయుగంలో విష్ణు ప్రతిమలు కల్పింపబడ్డాయి. ఇలా ఇక్కడ అసలు ఒక ప్రతిమే లేకుండా, ఒక దేవుడి ఫోటో లేదు, అలా ఆచరిస్తున్న పెద్దల ఫోటోలు లేవు, లేకపోతే వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు లేరు, ఏమీ లేదనుకోండి, అటువైపు మనసు మనకి ఎందుకు పడుతుంది? అదిగో అందుకోసం ఒకళ్ళలో అవతల వ్యక్తుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని సహించలేకపోవడం అనేది అసలు ఈ మానవ నైజం ఇది. అంటే దాన్ని కొంచెం పక్క పెట్టడం కోసమని ఒక ఇంట్లో కూడా చూడండి, పెద్దలు ఉంటారు. ఎందుకు పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో పెద్దలంతా మంది ఉంటూ ఉండేవారు. చాలా ఒక్క అత్తమామలనే కాదు, ఇంకా వాళ్ళ సంబంధికులు వాళ్ళ మీద కూడా ఎంతో
ముందు ఉంటూ ఉండేవారు, వాళ్ళని ఆశ్రయించడం కూడా. మరి అలాంటి వాళ్ళు రకరకాలైనటువంటి విభిన్న ప్రవర్తనతోటి విభిన్నమైనటువంటి సంస్కారాలు కలిగి ఉంటారు. అప్పుడు ఆ మంచి చెడులు మనం తెలుసుకోవాలంటే వాళ్ళతో కలిసి ఉంటేనే కదా తెలుస్తుంది. కష్టం సుఖం, మంచి ఏది చెడే ఉంది, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఉండాలంటే అక్కడ ఒక ఆ నీకు ఒక మనిషి ఒక విగ్రహం ఏదో ఒకటి ఉండాలి కదా. అంచేత ఈ పరస్పర అర్హతలను గౌరవాదరాలను సహింపలేనటువంటి మానవులకు, ఇదిగో బాబు, ఇదిగో ఇది ఈ ప్రతిమను ఇలా పూజ చేసుకో, ఇలా చేసుకో అంటూ త్రేతాయుగంలో ఈ విష్ణు ప్రతిమలు కల్పింపబడ్డాయట. కొందరు ప్రతిమలను ఆరాధిస్తారు, కానీ యోగులైన పురుషులను ద్వేషించే వారికి విగ్రహారాధన ఫలప్రదం కాదు. అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు? మరి భగవంతుడి రూపంలోనే ఒక ఫోటోని అక్కడ పెట్టుకుంటున్నాం మనం. సాక్షాత్ శ్రీమన్నారాయణ అనుకుంటూ లక్ష్మీనారాయణలో ఫోటో పెట్టుకుంటున్నాం. రోజు చాలా చక్కగా శుభ్రంగా పూజ చేసుకుంటున్నాం. అది భగవత్ స్వరూపం అనుకుని భగవంతునికి ప్రతిగానే ఆయన అక్కడ ఉన్నారు, ఉన్న సాక్షాత్ భగవంతుడు అక్కడ వెంచేసి ఉన్నాడు అని అనుకుంటున్నాం. కానీ ఇంట్లో ఉన్న పెద్దలు మహాయోగులు వాళ్ళ మీద మిత్రం మాత్రం నీకు విపరీతం ద్వేషం. అప్పుడు భగవంతుడు ఎందుకు మెచ్చుతాడు? మెచ్చడు కదా. తనకంటే తన తర్వాత వాళ్ళే పూజనీయులు, వాళ్ళే సత్పాత్రులు అని స్పష్టంగా చెప్తున్నప్పుడు నువ్వు వాళ్ళని అబ్బా దైవబలం ఉంటే చాలు, వీళ్ళందరూ నన్నేం చేస్తారులే అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఎన్నో శక్తులు భగవంతుని తపస్సు చేసి వాళ్ళు సాక్షాత్కరించుకున్న ఆ పెద్దల్ని నిర్లక్ష్యం చేసి ఎంతో మంది పతనం అయిపోయిన వాళ్ళని మనం చరిత్రలను చూస్తున్నాం, పురాణాల్లో వింటున్నాం. మన బాహ్య ప్రపంచంలో కూడా, లౌకిక ప్రపంచంలో కూడా మనకి ఎంతో మందిని అలా చూస్తున్నాం. చాలా భక్తుడే, కానీ అస్సలు గౌరవం లేదండి. మహా పెద్ద కోళ్ళల్లో పెద్ద దీంట్లో చాలా పొజిషన్లో ఉంటారు, కానివ్వండి ఆయన బాబోయ్ ఆయన్ని మనం మనం అలా చూడాల్సిందే అంటాం. అంటే ఏంటి? మన చూపుకి ఆయన అందడు, అంత గర్విష్టి అనో అంత దురహంకారం అనో మనం వింటూ ఉంటాం. అలా ఉంటే అదేమి ఆ విగ్రహారాధన ఏమి అంత ఫలప్రదమైనది కాదు. ఏదో నువ్వు పూజ చేస్తున్నావు అని నువ్వు తృప్తి పడుతున్నావు, బాగా చేస్తున్నావు అని. కానీ అది భగవంతుడి మెచ్చే పూజ మాత్రం కాదు. భగవంతుడి కంటే కూడా ఆ ఆచార్యుల్ని, భగవద్భక్తుల్ని, భాగవతోత్తముల్ని వాళ్ళ ద్వారా వెళ్ళవలసిందే అని మరీ మరీ నొక్కి నొక్కి మనకి అది ఇన్సెక్ట్ చేయడం కోసమనే పెద్దలు ఇన్ని రకాలైనటువంటి హితబోధలు మనకు చేస్తున్నారు. సామాన్యులకు మాత్రమే ఈ విగ్రహారాధన ఫలప్రదంగా ఉంటుంది. దేవుడు లేదు, పెద్దవాళ్ళు లేదు, ఏదో తన బతుకులో తను ఉండిపోయే వాళ్ళు ఉంటారే వాళ్ళకండి. ఓ పుట్టనో చెట్టునో ఒక రాయినో రప్పనో ఒక విగ్రహాన్నో పెట్టుకొని పూజలు చేసుకోవడం వాళ్ళకి తగ్గుతుంది. కానీ చైతన్యం ఉండి భగవంతుని భక్తుండి ఉన్న వాళ్ళు కూడా భాగవతత్వములను గౌరవించినప్పుడే ఆ పూజ ఫలప్రదం అవుతుంది అని స్పష్టంగా నారద మహర్షి చెప్తున్నారు. అఖిల లోకములకు హరి దైవతము చూడ హరికి దైవతము ధరాధినాథ పద పరాగలేశ పంక్తి త్రైలోక్య పావనంబు చేయు బ్రాహ్మణుండు చెప్పేశారు. ఇంకా మనకి ఎక్కడ డౌట్ ఉంటుందని, ధరాధినాథ అఖిల లోకాలకు ఆది పురుషుడు అచ్యుతుడు, ఆ శ్రీహరికి దేవుడు బ్రాహ్మణుడు. ఈతడు తన పాద పరాగ లేశం వల్ల 3 లోకాలను పవనం చేస్తాడు. చూడండి, అయితే ఇప్పుడు భగవంతుడు గొప్ప, బ్రాహ్మణుడు గొప్ప అంటే భగవంతుడు ఎవరి హృదయాల్లో ఉండి నిశ్చింతగా హాయిగా అబ్బా నాకెంతో హాయిగా ఉంది, ఇక్కడ ఉండిపోవాలంది అనేటువంటి ప్రదేశం ఎక్కడ దొరుకుతుందో ఆ ప్రదేశం, ఆ హృదయం కలవాడే భగవంతుని కన్నా గొప్పవాడు. అఖిల లోకాలకు ఆది పురుషుడు అచ్యుతుడే, కరెక్టే. కానీ ఆ శ్రీహరికి ఎవరు దేవుడు? నాకు బ్రహ్మణులే, వాళ్ళే దైవ స్వరూపులు, వాళ్ళని పూజించడమే, వాళ్ళతో ఉండడమే నాకు ఇష్టం అని పదే పదే చెప్పుకోవడం కాదు, ఆచరణలో కూడా చూపించారు. ఈనాడు ఈతడు అంటే ఈ బ్రాహ్మణుడు తన పాద పరాగ లేశం వల్ల 3 లోకాలను పావనం చేశాడు. అంటే భక్తులే. అందుకే మనకి అంటే ఇక్కడ సందర్భం కాదని అంటారు, కానీ కృష్ణ పరమాత్మకి తలనొప్పి వస్తే
చాలా బాధపడిపోతుంటే అయ్యో అయ్యో తలనొప్పి వచ్చింది, ఏం చేయాలి ఏం చేయాలని అందరూ గొడవ పెడుతుంటే ఎంతమంది వైద్యులు వచ్చినా ఏం చేసినా తగ్గకపోతే ఆఖరికి ఎలా తగ్గుతుందంటే అదిగో ఆ రేపల్లికి వెళ్ళి ఆ గోపికల యొక్క పాదధూళి పట్టండి, అది నాకు నా శిరస్సుకి రాసుకుంటే నాకు తగ్గిపోతుంది అని చెప్తాడు. వెళ్తా వెళ్ళారు అన్ని చోట్ల వెతికారు ఏమి లేదు. ఆఖరికి కన్నయ్య చెప్పినట్టుగా వెళ్ళారు. వెళ్ళేసి అమ్మో మా కన్నయ్యకి తలనొప్పి, తప్పకుండా ఇచ్చేస్తాం మా పాద పరాగం అంటూ బళ్ళ మీద మొత్తం 5,000 మంది గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పాదధూళ్ళంతా కూడా గీకి 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 అంతా కూడా అలాగా స్వామికి పంపించారు. అక్కడ ఏంటి, తను నమ్మిన దైవం, తనకు ఉన్నటువంటి ప్రాణం, ఆయన్ని రక్షించుకోవడమే కావాలి. అది మన కాలి ధూళ ఇది కదా. అంటే ఏంటి, భక్తుల యొక్క పాదధూళి ఆయనకి భగవంతుడికి శిరోధార్యము అని చెప్పడానికి ఇంతకన్నా రుచి ఏం కావాలండి. అది ఆ శ్రీహరికి దేవుడు ఎవట, బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడై ఉండాలి. ఆ బ్రాహ్మణుడు ఎంతటి గొప్పవాడో చెప్తున్నారు. తన పాద పరాగ లేశం వల్ల 3 లోకాలను పావనం చేస్తాడు. భగవంతుడు శాపాలు కొన్ని కొన్ని అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ బ్రాహ్మణ శాపం ఎప్పుడు తిరగరాయడానికి అవదు. భగవంతుడు ఏంటి, ఆయన ఇష్టం, ఆయన చేతిలో ఆయన అనుకుంటే తిరగరాసేసుకోగలడు, లేకపోతే చేసుకోవడం. భక్తుల కోసం ఆయన ఎన్నో శబ్దాలు చేసి కూడా ఆ శబ్దాలను కూడా పాపం పక్కన పెట్టి వచ్చేసాడు. ఆయుధం పట్టనన్నాడు, పట్టాడు. అలాంటివన్నీ మనకు తెలుసు. కానీ బ్రాహ్మణ శాపం మాత్రం తిరగరాయడానికి అవ్వదు. అటువంటి బ్రాహ్మణ జిల్లందున్ కర్మనిష్ఠులు, తపోనిష్ఠులు, వేద శాస్త్ర నిష్ఠులు, జ్ఞానయోగ నిష్ఠులైన కొందరు వర్తింతురు. అందు జ్ఞాన నిష్ఠునికి అనంత ఫలకామి అయిన గృహస్థుండు పితృజనులను ఉద్దేశించి కవ్యంబులను, దేవతలను ఉద్దేశించి హవ్యంబులను పెట్టుట ముఖ్యంబు. దైవ కార్యంబునకు ఇరువురునైనా ఒకరినైనా, పితృకార్యమునకు ముగ్గురునైనా ఒకరినైనా భోజనము చేయింపవలయు. ధనవంతునికైనను శ్రాద్ధ విస్తారంబు కర్తవ్యంబు కాదు. ధనవంతునికైనను శ్రాద్ధ విస్తారంబు కర్తవ్యంబు కాదు. దేశకాల ప్రాప్త కంద మూల ఫలాధికంబైన వారి నైవేద్యంబున విధి చోదిత ప్రకారంబుగా శ్రద్ధతోడను పాత్రంబునందున్ పెట్టిన అన్నంబు కామదంబై ఆ అక్షయ ఫలకార్యగు. ధర్మతత్వ వేది అయిన వాండు శ్రాద్ధంబులందు మాంస ప్రదానంబు చేయక భక్షింపక చెరింపవలెను. కందమూలాది దానంబున అయ్యడి ఫలంబు పిశుహింసనంబున సంభవింపదు. ప్రాణిహింస చేయక వర్తించుట కంటే మిక్కిలి ధర్మము లేదు. యజ్ఞ విధులైన ప్రోడలు నిష్కాములై బాహ్య కర్మంబులు విడిచి ఆత్మజ్ఞాన దీపంబులందు కర్మమయంబులైన యజ్ఞంబుల ఆచరింతురు. ఇంకా ఈ శ్రాద్ధకర్మలు అవి ఎలా పెట్టాలి, నేను చాలా ధనవంతుడిని, బ్రహ్మాండంగా ఇవాళ మా నాన్నగారి ఇది ఇదిగో సంవత్సరానికి పెట్టే ఏదో సంవత్సరికం ఏదో ఉంటుంది, వాటిని బ్రహ్మాండంగా చేసేస్తానని తన డబ్బునంతా వెచ్చించేసి ఏది పడితే ఆ పదార్థాన్ని వండేసి అందరికీ పెట్టేసి అలాంటివి చేయకూడదు. శాస్త్రవిహితమైనటువంటి ఒక లిస్టు కూడా అండి ఈ మధ్యనే చదువుకున్నాం. ఈ పితృకార్యాలలో ఏమేంటి పెట్టచ్చు, ఏమేమి పెట్టకూడదు. ఆకుకూరలు కూడా కొన్ని పనికొస్తాయి, కొన్ని పనికిరావు. అలాగే దుంపకూరలో కొన్ని పనికొస్తాయి, కొన్ని పనికిరావు. అలాగా కాయగూరల్లో కూడా కొన్ని పనికొస్తాయి, కొన్ని పనికిరావు. అలాగా అంత పెద్ద లిస్ట్ ఇచ్చారండి. అది ఏమైంది, ఇది కూడా కూరే కదా అనుకుంటూ చేస్తూ ఉంటారు. అలాంటివి పై చేయకూడదు అని చెప్పడానికి చాలా వివరంగా చెప్తున్నారు ఇక్కడ నారదుల వారు. చూడండి, ఇంకా ఈ బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, ముల్లోకాలని పావనం చేస్తారు అని చెప్పారు కదా, దానికి ముందర వాళ్ళ గురించి చెప్తున్నాడు. అటువంటి బ్రాహ్మణులలో కర్మనిష్ఠులు, తపోధనులు, వేద శాస్త్ర పారంగతులు, జ్ఞాన యోగులుగా కొందరు పండిత ప్రకాండులు ప్రకాశిస్తూ ఉంటారు. బ్రాహ్మణులు అనగానే వాళ్ళందరూ కూడా ఈ కోవలోకి వచ్చేస్తారా? ఆ బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు వచ్చి ఒకసారి మన ప్రదేశాలని ఒకసారి వాళ్ళ పాదం పెట్టేస్తే పవిత్రం అయిపోతుందా అంటే కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళే ఉండాలి,
కర్మనిష్ఠులై ఉండాలి. కర్మ చేసేటప్పుడు కూడా నిష్కామ కర్మ చేయగలిగిన వాళ్ళే ఉండాలి. తపోధనులై ఉండాలి. అంటే ఏమి ప్రతిఫలం ఆశించకుండా ఉండాలి. భగవంతుని మీదే ఏకాగ్రచిత్తులై చేయాలి. వేదశాస్త్ర పారంగతులు, పూర్తిగా వేదాలని అవపోసనం పెట్టిన వాళ్ళే ఉండాలి. జ్ఞాన యోగులుగా ఉండాలి. అందరూ అలాంటి కొందరు పండిత ప్రకాండులు అలాంటి వాళ్ళు ప్రకాశిస్తున్నారు, ఉన్నారు అలాంటి వాళ్ళు. వారిలో జ్ఞాన నిష్ఠాగరిష్ఠుడైన వానికి అనంత ఫలాలను కాంక్షించే గృహస్థుడు తన పితృజనులను ఉద్దేశించిన కవ్యమును, దేవతలను ఉద్దేశించిన హవ్యమును సమర్పించాలి. అలా జ్ఞాన నిష్ఠాగరిష్ఠుడైన వానికి అనంత ఫలాలను కాంక్షించే గృహస్థుడు. ఈ గృహస్థుడు ఎందుకు చేస్తాడు? తను సుఖంగా ఉండాలి, తన బిడ్డలు వాళ్ళగా ఉండాలి, ఆ సార్థకర్మలు అన్ని కూడా విహితంగా చేయాలి, అప్పుడే అన్ని బాగుంటాయి అని అనుకొని ఆ పితృజనాల్ని ఉద్దేశించి చేసేటువంటి పని, అలాగే దేవతలను ఉద్దేశించేటువంటి యజ్ఞాగాదులు ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉండాలి. ఇది చాలా ముఖ్య విషయం. దేవకార్యాలకు ఇద్దరికి లేదా ఒకరికి, దేవకార్యం ఏదైనా చేసుకుంటుంటే ఒకరికో ఇద్దరికో, పితృకార్యాలకు ముగ్గురికి లేదా ఒక్కరికి భోజనం పెట్టాలి. ఒక్కళ్ళ సాధనంగా ఈ బ్రహ్మచారులు పెట్టుకుంటారు కదా, అదే భోక్తలుగా పెట్టుకుంటారు కదా, బ్రహ్మచారులను కాదు, భోక్తలుగా పెట్టుకుంటారు పితృకార్యాలు చేసేటప్పుడు. అంటే అబ్దికాలు అంటారు కదా, సంవత్సరానికి ఒకసారి పెట్టే ఉంటాయి. అలాగే నెలకి అప్పుడే పోయిన వాళ్ళకి ప్రతి నెలలో పెట్టే కార్యక్రమాలు ఉంటాయి, కార్యాలు ఉంటాయి. వాటన్నిటికీ కూడా ముగ్గురిని కానీ ఒక్కరిని కానీ భోజనం పెట్టాలి. కానీ ధనవంతుడైన శ్రాద్ధ విధికి అధికంగా చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది వండేసి ఎంత అయితే అంత పెట్టేసి ఎవరికి పడితే వాళ్ళకి పెట్టేసి అలా చేయకూడదు. ఆ ప్రదేశంలో ఆ కాలంలో లభించిన కందమూల ఫలాదికాలు మరియు అన్నము విధి ప్రకారంగా శ్రద్ధగా బ్రాహ్మణులకు సమర్పింపాలి. అప్పుడు అలాంటి కార్యక్రమాలు ఎలా చేయాలో ఒక శాస్త్ర గ్రంథాల్లో ఉంటాయి. ఆ పెద్దల్ని మన ఇంటి పెద్దలు లేకపోతే ఎవరో ఒక గురువులనో తెలిసిన వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏమేమి వండాలి, ఏ టైంలో పెట్టాలి, ఎంతమందికి పెట్టాలి, ఆ పెట్టే విధానం ఏంటి, ఆ వడ్డంలో కూడా ఎంత చెప్తారండి. ఇదిగో ఈ వేపున ముందర అన్నం పెట్టాలి, తర్వాత ఏవో కూరలు పెట్టాలి, తర్వాత ఏదో ఇది పెట్టాలి. అలాగా ప్రతి పదార్థానికి కూడా ఆ విస్తరణ వడ్డించేటప్పుడు కూడా ఒక పద్ధతిని అనుసరించమని చెప్తారు, దగ్గరుండి పెద్దలు చెప్తారు. ఎటు పెడితే ఏమిటి అనేసుకుంటే ఇంకా అది ఎందుకు చెప్పారు అన్నది మనం ఆచరించాలి అంతే. అలాగే పెట్టాలి. ఆ సంతర్పణ గృహస్థుని వాంఛలు నెరవేర్చే అక్షయ ఫలమును ప్రసాదిస్తుంది. ఎందుకయ్యా, పెద్దలు చెప్పినట్టు చెయ్యి, నీకు మంచి జరుగుతుంది కానీ చెడేం జరిగిపోదు కదా. అలాంటివన్నీ అక్షయ ఫలాలు వస్తాయి, నువ్వు కోరుకోకుండానే ఫలాలు సిద్ధిస్తాయి. ధర్మశాస్త్రం తెలిసిన గృహస్థుడు శారదకాలంలో మాంసం వండించకూడదు. ఇవాళ దాన్ని వేసేద్దాం, దీన్ని వేసేద్దాం, ఇంత వండించేద్దాం అంటూ ఇప్పుడు ఏదొచ్చినా కూడా ఈ మాంసాలు ఇవన్నీ వండించడం, అది గొప్పగా పెట్టించడం ఇవన్నీ వచ్చాయి కదా. ఈ శ్రాద్ధ కర్మల్లో మాత్రం ఇలాంటివి అస్సలు వడ్డించకూడట, తాను భుజించనకూడదు. ఆ రోజున చాలా నిష్టగా ఉండాలి. ఆ కర్త అంటారు అతను, ఈ కార్యక్రమం చేసేవాళ్ళని. ఆ కర్త తను భుజించకూడదు, ఆ వచ్చిన వాళ్ళకు కూడా పెట్టకూడదు. కందమూలాదులు దానం చేస్తే వచ్చే పుణ్యఫలం జంతు హింస వల్ల ఎప్పుడూ లభించదు. ఈ కందమూలాలను కనుక దానం కనుక చేస్తే ఆ వచ్చే ఫలంట జంతు హింస వల్ల ఎప్పుడు లభించదు. ఇది ఈ కందమూలాలు కనుక మనం దానం చేస్తూ ఉంటే మనం తెలుసో తెలియక అన్నిటినీ చంపి హాయిగా ఆహార పదార్థంగా వాడుకుంటుంటాం కదా, దాని నిండా వచ్చేటువంటి ఆ పాపం కూడా ఎప్పుడు ఉండదు. ప్రాణహింస చేయకుండా ఉండడం కంటే గొప్ప ధర్మం మరొకటి లేనే లేదు. అహింసయే పరమధర్మం. యజ్ఞతత్వం తెలిసిన పెద్దలు, ఆ యజ్ఞాన్ని ఎలా నిర్వర్తింప చేయాలో తెలిసినటువంటి పెద్దలు నిష్కాములై బాహ్య కర్మలు విడిచిపెట్టి ఆత్మజ్ఞాన దీప్తితోనే కర్మమయాలైన యజ్ఞాలు నిర్వర్తిస్తారు. ఆ యజ్ఞ తత్వం తెలిసిన వాళ్ళని పట్టుకోవాలి. ఎవరిని పెడితే వాళ్ళని పెట్టుకొని ఏదో కాంటాక్ట్ ఇచ్చేస్తూ ఉంటాం ఇలా శ్రాద్ధ కర్మలకి వాటికి కూడా. అసలు పెద్దల్ని
ఇప్పుడు వాళ్ళ వాళ్ళతో డిస్కస్ చేయడం ఎలా చేయాలి అని మనలో కూడా ప్రతి వర్ణంలో కూడా వాళ్ళ వాళ్ళ పెద్దలు ఉంటారు తెలిసిన వాళ్ళు, కానీ వాళ్ళకి వెళ్ళడం ఏదో ఇన్ని లక్షలని కాంట్రాక్ట్ ఇచ్చడం, వచ్చిన అతను అంటే చేయించే వాళ్ళు అందరూ తప్పుదారి ఉంటారని కాదు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది ధనాస్తో చేయించే వాళ్ళు ఉంటారు, అక్కర్లేని చోట పెట్టమంటుంటారు, అవసరమైనది అక్కర్లేదు పొమ్మంటుంటారు. ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే సాధారణంగా తెలిసిన మన పెద్దల్ని పెట్టుకోవడం మంచిది. ఆ యజ్ఞతత్వం తెలిసిన పెద్దలు ఉంటారే, వాళ్ళు నిష్కాములై ఉంటారు, వాళ్ళకేం ప్రతిఫలంతో చేయరు. ఆ యజ్ఞాన్ని అలా చేయించడమే వాళ్ళకి గొప్ప, వాళ్ళ మనసు తృప్తి కలుగుతుంది. ఆ బాహ్య కర్మలన్నీ కూడా విడిచిపెడతారు, ఆత్మజ్ఞాన దీప్తితోనే కర్మమయాలైనటువంటి యజ్ఞాలు నిర్వర్తిస్తారు. పశువులన్ బొరిగొని మఖములు విషదములగన్ చేయు బుధుని వీక్షించి తమున్ విషనసనము చేయునోయని క్రసిమన్ బెగడొందు భూత గణము నరేంద్ర. ఇంకా చూడండి, నరేంద్ర, యజ్ఞాల్లో పశుహింస చేసే పండితులను చూచి వీరు ఎప్పుడు తన ప్రాణాలు తీసి చంపుతారో అని మిగతా జంతువులు కూడా భయంతో కృషించిపోతూ ఉంటాయి. అబ్బా, అసలు ఈ సన్నివేశం తలుచుకుంటేనే బాధేస్తుంది. యజ్ఞాల్లో కూడా పశువుల్ని బలి ఇవ్వటం ఇలాంటివంటి ఉంటాయి కదా. అయ్యో, తప్పకుండా ఇలా చేయాల్సిందే అంటూ పండితులు కొంతమంది అలా చెప్తూ ఉంటారు. ఆ పాపం ఈ ఈ యజ్ఞ పశువులుగా కట్టిన వాటిని ఎప్పుడు ఈ బాబోయ్ ఈ బ్రాహ్మణుడు ఎప్పుడు నన్ను పేక కట్ చేసేయమంటాడో అని పాప ఆ జంతువులుగా అలా నోరు లేదన్నా కానీ వాటికి బాధ వాటికి ఉంటుంది కదా. అన్ని రకాల మనకున్నటువంటి ఆర్తులు వాటికి ఉంటాయి. జాలి, ప్రేమ, కోపం, బాధ అన్ని ఉంటాయి కదండి. పాప ప్రాణాలు ఎప్పుడు తీసేస్తారో అని ఇలా 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 బాధపడుతుంటాయట, కృషించిపోతుంటాయట, భయంతో ఉంటాయట. అది కావున ధర్మవేది అయిన వాండు దైవ ప్రాప్తంబులైన కందమూలాది కంబుల చేత నిత్య నైమిత్తిక క్రియలను చేయవలయు. నిజ ధర్మ బాధకంబైన ధర్మంబును పరధర్మ ప్రేరితంబైన ధర్మంబును ఆభాస ధర్మంబును పాషండ ధర్మంబును కపట ధర్మంబును ధర్మజ్ఞుండైన వాండు మానవలయు. నైసర్గిక ధర్మంబు దురిత శాంతి సమర్థంబగు నిర్ధనుండు ధర్మార్థంబు యాత్ర చేయుచునైన ధనంబు కోరవలదు. జీవనోపాయంబునకు ఇట్టట్టు తిరుగక కార్పణ్యంబు లేక జీవించు మహాసర్పంబు తెరంగున సంతోషంబున ఆత్మారాముండై ఎద్దియున్ కోరక బ్రతిగడి సుగుణునికి కలసుఖంబు కామలోభంబుల దశ దిశలన్ పరిధావనంబు చేయువానికి సిద్ధింపదు. పాదరక్షలు గలవానికి శర్కరా కంటకాదుల వలన భయంబు లేక మెలంగా అలవడు భంగిన్ కామంబుల వల్ల నివృత్తి గలవానికి ఎల్ల కాలంబును భద్రంబగు. ఉపస్తంభునకు జిహ్వ దైన్యంబునకున్ పురుషుండు గృహపాలక సునకంబు కైబడి సంచరించుచు సంతుష్టి లేక చెడు సంతోషి కాని విప్రుని విద్యా తపో విభవయశంబులు నిరర్థకంబులు ఇంద్రియలోలత్వంబున జ్ఞానంబు నశించు సకల భూలోక భోగంబులు భోగించియు దిగ్విజయంబు చేసియు బుభుక్షా పిపాసన వలనన్ కామపారంబును హింస వలనన్ క్రోధపారంబును చేరుట దుర్లభంబు. సంకల్పవర్ణంబునన్ కామంబును కామవర్జనంబున్ క్రోధంబును అర్థ దర్శనంబున లోభంబును అద్వైతానుసంధానంబున భయంబును ఆత్మానాత్మ వివేకంబున శోకమోహంబులను సాత్విక సేవనంబున దంభంబును మౌనంబున యోగాంతరాయంబును శరీర వాంఛలేమిని హింసయు హితాచరణంబున భూతజంబైన దుఃఖంబును సమాధి బలంబున దైవిక వ్యధయున్ ప్రాణాయామాదికంబున మన్మథ వ్యధయు సాత్వికాహారంబున నిద్రయు సత్వగుణంబున రజస్తమంబులను ఉపశమంబున సత్వంబును గురు భజన కుశలుండై శీలంబున జయింపవలయు.
ఏవో ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది అంటే వీటన్నిటిని చేయించడం ఎంత కష్టం అండి. మా వల్ల అవుతుందా? మాకు అలా చదువుకోవాలనే ఉంటుంది, నిద్ర ముంచుకు వచ్చేస్తూ ఉంటుంది. ఏం చేసేది? పుస్తకం ఇలా తీసేసరికి అలా మునిగిపోతాం, ఎంతో చదివించుకోవాలనుకుంటాం అంటూ చెప్పుకుంటుంటాం. దానికి ఫస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, నిత్యం ఎదుర్కొంటున్న సమస్య మనకి అది కనుక దానికి ఏం చేయాలట? నిద్రను పోగొట్టుకోవాలంటే సాత్విక ఆహారం నిద్రయు. అదిగో సాత్వికమైనటువంటి ఆహారం కొంచెం మితంగా తీసుకోండి. రజోగుణాన్ని తమో గుణాన్ని పెంచేటువంటి ఆ ఆహార పదార్థాలు తీసుకోకుండా సాత్వికమైన ఆహారాన్ని మితంగా సకాలంలో కొద్దిగా తీసుకుని చూడండి. నిద్ర చస్తే పట్టదు ఉంటాం. ఫస్ట్ గా ఏకమయ్య తినేస్తే నిద్ర రాకుండా ఎందుకుంటుంది? హాయిగా ఏసీ వేసేసుకొని హాయిగా దానిలో పరిమి పడుకుంటే ఎవరికైనా నిద్ర రాదా? సత్వగుణంబున రజస్తమంబులను, సాత్విక గుణం కనుక అలవర్చుకుంటూ ఉంటే ఆ రజస్తమాలు కూడా పోతాయి. ఉపశమంబున సత్వంబును గురు భజనంబున కుశలుండు అయిన శీలంబు జయించు. గురు భజన చేస్తే మంచి శీలం కలవాడై ఉంటాడు. అయితే సాత్విక సేవనంబున దంభంబును, సాత్వికులకి కనుక మనం పూజిస్తే ఆ అహంకారం పోతుంది. మౌనంబున యోగాంతరాయంబును శరీర వాంఛాలేమిని హింసయు. శరీరానికి ఏవో కోరికలు పెరుగుతూ ఉంటే దానికి ప్రతి జీవిని హింసిస్తూనే ఉంటాం, ఏది కావాలంటే ఆ కోరిక తీరడం కోసం అని. ఆ హింస పోతుంటా. హితాచరణంబున భూత జయంబైన దుఃఖంబును. అదిగో హితమైనటువంటి ఆచరణం వల్ల, మంచి ఆచరణం వల్ల మనం దుఃఖాన్ని కూడా పోగొట్టుకుంటాం. అలా అన్ని కూడా క్రోధం ఎలా పోతుంది, అలాగే కామం ఎలా పోతుంది. సంకల్పవర్జనంబున కామంబును. మీ సంకల్పం దృఢ సంకల్పస్థిరమై ఉంటే ఏ కోరికనైనా జయించండి. ఆ కోరికను జయించాలా, దానికి వశమైపోవాలనేది దీని మీద ఉంటుంది, మీ సంకల్పం మీద ఉంటుంది. ఆ సంకల్ప వర్జనంబునన్ కామంబును. అది సంతుష్టి. ముఖ్యంగా సంతుష్టి లేకపోతే చెడిపోతాడు. సంతోషి గాని విప్రుడు విద్యా తపో విభవ యశంబులు నిరర్థకంబులగును. అసలు ఆ విప్రుడికి ఎప్పుడు సంతోషాన్ని తృప్తి లేకపోతే ఎంత విద్య ఉన్నా, తపస్సున్నా, విభవం ఉన్నా అవన్నీ కూడా నిరర్థకములే అని ఎన్నో మంచి దీంట్లో ప్రతి అక్షరం ఆచరణది మనకి, మన జీవితానికి కావలసినది. మనం ఇలా వీటన్నిటితో కూడా బాధపడుతున్నాం. వీటి నుంచి బయటపడాలంటే ఎలా ఉండాలి అనేది మనకొక చక్కని సూచన చేస్తున్నారు నారదుల వారు చెప్తున్నారు. కాబట్టి ధర్మవేత్త అయిన వాడు దైవ ప్రాప్తం పైన కందమూలాదులతోనే నిత్య నైమిత్తిక క్రియలు చేస్తూ ఉండాలి. ఏదో ఒక యజ్ఞం యాగం చేయాల్సి వచ్చింది అని అనుకుంటూ ఏదో జంతు హింసలు చేస్తూ ఆర్భాటంగా దవక్కర్లేదండి. దొరికినటువంటి ఆ కందమూలాలతోటే నిత్య నైమిత్తిక క్రియలు చేసుకోవచ్చు. ధర్మజ్ఞుడైన వాడు తన వృత్తి ధర్మానికి బాధాకరమైంది, పరధర్మ ప్రేరితమైంది, పైకి మాత్రం ధర్మంగా కనపడేది అనుసరించకూడదు. నీకు తెలుసు, ధర్మజ్ఞుడైన వాడు తన కుల ధర్మం తెలుసు, తన పెద్దలు ఎలా ఆచరించాలో తెలుసు. ఆ ధర్మానికి తన వృత్తి ధర్మానికి తన వృత్తికి బాధను కలిగించేది కానీ, అలాగే ఇతరులు ఇలా చెయ్యి, ఇలా చేయలేవా, ఈ మాత్రం నీకు తెలీదా అంటూ ఇదే పద్ధతి అంటూ పక్క వాళ్ళు చెప్తుంటారు. దాన్ని ప్రేరితులైపోవడం, పైకి మాత్రమే అదేదో ధర్మంగా కనపడేది అలా ఉండకూడదు. శాస్త్రీయంగా ఖచ్చితంగా ఇది పద్ధతి అని మన పెద్దలు ఏది చెప్పారో దాన్ని పాటించాలి. పాషండ ధర్మంను ఏదో ఇతర అదేంటి ఇవి ఉంటాయి కదా, ఇదిగో ఇదే అంటే ద్వైతులు విశిష్టాద్వైతులు ఈ సిద్ధాంతాలు ఉంటాయి కదా, ఇదిగో ఈ ధర్మమే, ఇదే ధర్మం అంటూ రకరకాలైనటువంటి పాషండ ధర్మాలను కానీ కపట ధర్మాన్ని కానీ నిర్వర్తించకూడదు. ప్రకృతి సిద్ధమైన సహజ ధర్మం పాపాలను హరింప చేస్తుంది. సహజ ధర్మం ఏదో అదే పాపాలని పరిహరిస్తుంది. నిర్దండు ధర్మం కోసం సంచారం చేస్తూ కూడా పరధనం కోరుకోకూడదు. ఒక
ధనం లేనివాడు ఉంటాడు. ధర్మం కోసం సంచారం చేస్తూ కూడా పరధనం కోరుకోకూడదు. ధర్మం కోసం అని చెప్పి అలా తిరుగుతూ నువ్వు పరధనాన్ని ఏమండి మేమేదో అది గుడి కట్టిస్తున్నాం, ఇది కట్టిస్తున్నాం, ఆ పూజ చేస్తున్నాం, ఈ పూజ చేస్తున్నాం అంటూ డబ్బులు కావాలంటాడు. అది ఎంతవరకు నిజమో వాళ్ళ మనసుకే తెలియాలి. అలా పరధనాన్ని కోరుకుంటూ పక్కదారులకు వెళ్ళకూడదు. నిర్ధనుడైన జనుడు జీవనోపాధికి అటు ఇటు తిరగకుండా, ధైర్యం చెందకుండా, జీవించే కొండ చిలువలాగా సంతోషంగా ఆత్మారాముణ్ణి ఆరాధిస్తూ నిష్కాముడై బతకాలి. ధన నీకు మంగళం ధనం పాడుకుందామా? లేదు. ఆ నీకేదో దొరికిన దాంతో తృప్తిగా తిని ఇదో కొండ చిలువలాగా సంతోషంగా ఆత్మారాముణ్ణి ఆరాధిస్తూ నిష్కాముడై ఉండండి. ఇంకా గొప్పగా బతికేయాలి అందరిలాగా మనం కూడా అనుకోవాలనుకుంటూ ధన సంపాదన కోసం అని నానా పాటలు పడుతూ దా అయ్యో లేదే లేదే అనుకుంటూ ధన్యం చెందకుండా చక్కగా హాయిగా నిత్య సంతోషిగా అదిగో కొండ చిలువలాగా సంతోషంగా బతకడం నేర్చుకోండి అని ఇంకా చెప్తున్నారు. మీతో విషయాలు రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహాగుణాప్తయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.